ఇప్పుడు మనం పిండి కలుపుకునేటప్పుడు చాలాసార్లు సాఫ్ట్గా వస్తుందని నూనె అన్నీ వేసుకుంటారు. ఏం అక్కర్లేదండి. రోజు చేసే వాళ్ళైతే ఏం వేయరు, కొంచెం అంత ఉప్పు వేసుకొని దాంట్లో నీళ్లు పోసేసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిలో ఇలా చేసేటప్పుడు చక్కీ ఆట వాడతాం. చక్కీ ఆట అంటే ఏంటంటే మనకి పాతకాలంలో ఎలా రుబ్రోల్లో పిండి తయారు చేస్తారో అది మిషన్ల ద్వారానే, కాకపోతే ఆ చక్కీ స్టైల్లో మనకి దీంట్లో ఫైబర్ కంటెంట్ అది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనకి డైజెషన్ దానికి కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మరి ఇంకో రెసిపీలో ఆ ఫైబర్ అనేది మనం ఎలా తీసుకోవాలో చూపిస్తాను. కానీ ప్రోటీన్ ఎక్కువ తిన్నప్పుడు మనం వాడే పిండి కూడా కరెక్ట్గా వాడుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా తయారు చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, ఈ పిండి మనకి సాఫ్ట్గా మనకి పరోటాలు ఎలా చేసుకోవాలో అలా తయారై పర్ఫెక్ట్గా ఉంటుంది. మన గుడ్లు పన్నీర్ రెండు ఉన్నాయి. సో మనకి గ్రేటర్లో ఒకటి లావ్ అయిపోయి ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది, ఇలా ఇది మీడియంగా ఉంటుంది. సో ఈ మీడియం సైడ్ తీసుకొని ఈ కోడిగుడ్డుని మనకు పన్నీర్ని ఈ విధంగా గ్రేట్ చేసేసుకోండి. ఇలా మీడియం సైజులో గ్రేట్ చేసుకుంటే మనకి ఆ రొట్టెలో స్టఫింగ్, మన పరాటా స్టఫింగ్ ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా ఇదంతా గ్రేట్ అయిపోయింది. ఈ విధంగా మనం చేసుకోవాలి. కోడిగుడ్డు గ్రేట్ అయింది, పన్నీర్ మీరు అందరు ఎన్నోసార్లు గ్రేట్ చేసుకుంటారు. ఈ విధంగా దీంట్లో పన్నీర్ని కూడా తురిమేసి దీన్ని మళ్ళీ రొట్టె లోపల స్టఫింగ్. సో మనకి భారతదేశంలో ఉన్నన్ని అద్భుతమైన రుచులు వేరే దేశంలో ఎక్కడ లేవు. సో ఇది వేరే దేశాల్లో చీజ్ అని రకరకాలు తింటారు. ఇది ఇంట్లో నేను చేసుకున్న పన్నీర్. సో పర్ఫెక్ట్గా ఈ పన్నీర్ కూడా నేను మంచిగా పాలల్లోని మీగడ అంతా తీసేసి తర్వాత చేసుకున్నాను. చాలా వరకు ఫ్యాట్ తగ్గించగలిగాను. పన్నీర్ని కూడా ఈ విధంగా తురిమేసి, కానీ ఇప్పుడు పన్నీరు కోడిగుడ్డు రెండిట్లో ఏంటి అంటే మైల్డ్ టేస్ట్ ఉంటుంది. ఆహా, పన్నీర్ కానీ ఎగ్ కానీ మైల్డ్గా ఉంటాయి, టేస్ట్ బాగా పెంచాలి. ఆకుకూరల్లో మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటి మనకి హర్బ్స్గా వాడే దాంట్లో పుదీనా. సో సన్నగా తరిగిన పుదీనా ఇందులో వేసుకోండి. కొంచెం ఘాటు కోసం పచ్చిమిరపకాయలు వేసుకోండి. కానీ కోడిగుడ్లో ఒకవేళ నీచు వాసన ఉంటే దాన్ని కట్ చేసేది మిరియాలు. అందుకని ఆమ్లెట్లో అన్నిట్లో మిరియాలు వేసుకోమని చెప్తూ ఉంటాం. సో కొంచెం అంత మిరియాల పొడి. చట్పటాగా మనం ఇందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పొడి ఏం చేస్తుందంటే కొంచెం పులుపు అందజేస్తుంది. సో ఆమ్చూర్ పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే మనం బజ్జీల మీద అన్నిటి మీద వేసుకోవడానికి చాట్ మసాలా ఉంటుంది, అది వేసుకోండి. ఇంకొకటి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ నాకు ఇష్టమైంది వెల్లుల్లి. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పొడిలా చేసుకొని వేసుకోండి. జీలకర్రలో ఆ కొనలు ఉంటాయి కదా, అది పరాటాని కట్ చేయకుండా ఈ విధంగా వేసేయండి. దీంట్లో సాల్ట్, ఉప్పు కూడా వేయండి. చాట్ మసాలా వేస్తే అందులో ఉప్పు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది డ్రైగా ఉంది, కానీ దీన్ని కొంచెం ఇలా కలిపేసుకుంటే ఒక పిండి మిశ్రమం లాగా తయారవుతుంది. స్టఫింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అదే కనుక మనం గ్రేట్ చేయకపోతే మనకి ఇంత ఈజీగా ఇలా చిదమడానికి రాదు. మనం ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా కొంచెం ఇలా చేసేస్తే మనకి ఉప్పు మంచిగా స్ప్రెడ్ అవుతుంది. మనం వేసిన అన్ని పదార్థాలు ఇందులో పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఇది టేస్టీగా ఉంటేనే మన పరాటా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని ఇలా చక్కగా పెద్ద పెద్ద ముద్దలు ఉండలు కట్టుకోండి. ఎంత ఎక్కువ మనం స్టఫింగ్ ఉంటే మన రొట్టె అంత బాగుంటుంది. మన మెయిన్ ఉద్దేశం మనకి ప్రోటీన్ రావాలి. 3 కోడిగుడ్లతోటి 100 గ్రాముల పన్నీర్ తోటి నాకు కేవలం 3 పరాటాలు వచ్చాయి. చాలామంది స్టఫింగ్ చేసేటప్పుడు కంగారు పడుతూ ఉంటారు. సో స్టఫింగ్ చేయడం చాలా చాలా ఈజీ. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇది మనం స్టఫింగ్ చేసే ప్రోటీన్ ముద్ద ఇంత ఉంటే దీంట్లో సగం కంటే తక్కువ మన పిండి ముద్ద ఉండాలి. సో పిండి ముద్ద తీసుకోండి. దీన్ని లోపల స్టఫింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పొడి పిండిలో ఇలా ముంచి దీన్ని లైట్గా రోల్ చేసుకోండి. ఇలా కొంచెం రోల్ చేసేసి చూడండి ఈ మాత్రం సైజు మనం కొంచెం చేయాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్ వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొనలు ఏదైతే ఉందో ఈ విధంగా కొనల్ని సన్నగా చేసుకోండి. ఎందుకంటే లోపల మనకి ఈ స్టఫింగ్ ఉండి ఇలా చూడండి పెట్టండి. పెట్టి ఇప్పుడు దీన్ని స్లోగా దగ్గరికి చేయండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క లేయర్ పైన మళ్ళీ పిండి వచ్చి ఇక్కడ వాలుతుంది. వాలినప్పుడు మనకి ఆ కొనలు సన్నగా ఉన్నప్పుడు ఆ పెట్టేది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అంతా వచ్చింది, ఇక్కడికి పైన వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్లోగా
ఇట్లా తీసుకొని లోపల ఉన్న స్టఫ్ చిరిగి బయటికి రాకుండా ఈ విధంగా మనం పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. అయితే ఒకటి కొత్తగా మీరు చేస్తున్నప్పుడు గాలి బబుల్ వచ్చేస్తుంది ఇందులోకి, అప్పుడు ఫోర్క్ పెట్టి ఇట్లా గుస్తే దాంట్లో నుంచి ఆ గాలి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మరింత ఎక్కువ పొడిపిండి తీసుకొని ఈ పొడిపిండి సహాయంతో దీన్ని స్లోగా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా మనం చేస్తే కనుక మనకి ఎక్కడ చిరగకుండా అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రొట్టె తినేటప్పుడు చాలాసార్లు మీరు వెళ్ళి పరాటాలు తింటారు, బయట తింటారు, అదేదో పిండి తిన్నట్టు ఉంటుంది. పిండి తిన్నట్టు ఉండకూడదు, దాంట్లో పెట్టిన స్టఫింగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినాలి. సో ఈ విధంగా పిండి కంటే డబల్ మనం వేస్తే, అందులో ఈరోజు మనం వాడే పిండిలో ఫైబర్ కంటెంట్ ఉంది, అలాగే ఫోర్టిఫైడ్ మనకి ఐరన్ ఉంది, మనకి ఫోలిక్ యాసిడ్ ఉంది, అలాగే B12 ఉంది, మరి దాంతోపాటు సూపర్ బోనస్గా ప్రోటీన్ రిచ్గా చేశాం. ఇది తిన్నామనుకోండి మీకు 8 గంటలు ఇంకా ఆకలి కూడా వేయదు, ఎందుకంటే ప్రోటీన్ వెళ్తుంది, మన ఫైబర్ వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కూడా మన మోషన్స్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైబర్ తినాలి కూరగాయల రూపంలో, అది మరి ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసేసుకుందాం. పెనం ఎంత వేడిగా ఉంటే మన రొట్టెలు అంత బాగుంటాయి. పెనం ఒక పక్కన అవుతోంది వేడి, మరో పక్కన ఈ పరాటా. చూడండి, ఇలా రోల్ చేసినప్పుడు మీకు ఆ లోపల ఉన్న మిశ్రమం కనపడాలి. ఇప్పుడు చూడండి, నాకు లోపల ఉన్న మిశ్రమం స్లోగా కనిపిస్తుంది, కానీ పిండి ఎక్కడా చిరగకుండా చక్కగా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పుడైతే మనకి మన పిండి పర్ఫెక్ట్ ఉంటుందో మన పరాటాలు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. దీని మీద పొడి పిండి దులిపేసేయండి. తర్వాత పెనం మీద వేసేటప్పుడు మరో పక్కకి తిప్పండి. ఇక్కడ కూడా ఇలా పొడి పిండి తీసేయడం వల్ల మనకి రొట్టె మంచిగా వస్తుంది, మనకి ఈవెన్ కలరింగ్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెనం మీద వేసి దాన్ని కుక్ చేసుకోండి. దీన్ని మళ్ళీ తర్వాత బోల్డంత నూనె అన్నీ వేయకండి. మీకు నచ్చినట్టు నెయ్యి కావాలంటే నెయ్యి, వెన్న కావాలంటే వెన్న కొంచెం వేసి ఇలా అని చేసేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత పైన సాఫ్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో పెనం తీసుకొని డించికి ఇట్లా ఊపచ్చు. సో తర్వాత మనం మరో పక్కకి చూడండి, కలరు ఎంత అందంగా చూడ్డానికి అద్భుతంగా ఉందో చూడండి, సూపర్గా. సో ఇలా మనకి రావాలంటే వేసిన వెంటనే లైట్గా తిప్పుతూ, సో వెన్న వేసుకునేట్టయితే మనకి ఈ పెనం మీద నుంచి రొట్టె తీసేసి ఆ దానిపైన కూడా మనం వెన్న వేసుకోవచ్చు. దీనిపైన వెన్న వేసేటైతే మనం వెన్న కరిగినట్టు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆ వేడికి తాకి మనకి ఆ వెన్న మాడుతుంది. సో అలా కాకుండా ఫస్ట్ ఇలా చేసుకోండి. నెయ్యి ఉందనుకోండి, మనకి నెయ్యి మాడదు, లైట్గా కొంచెం వేయండి. వేసి ఆహా లైట్గా ఇలా సూపర్. మరో పక్కకి తిప్పండి, ఇలా అనండి. ఓహో చాలు, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం స్మైల్డ్గా హాట్గా తింటున్నాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా చేస్తే ఒక పరాటా కూడా ఈ విధంగా డించిక్ అని ఇలా పొంగాలి. మన ప్లేట్ రెడీగా ఉంది. వేడి పరాటా రిచ్గా తినాలనుకునే వాళ్ళు వెన్నం వేసుకోండి, చక్కగా తినండి. కోడిగుడ్డు పన్నీర్తో ప్రోటీన్ రిచ్ పరాటా. దీన్ని తయారు చేయడానికి బౌల్లో మనం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా మర్దన చేసి సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో చూపించిన విధంగా ఉడకపెట్టిన గుడ్లు, పన్నీర్ని గ్రేట్ చేసి అందులో సన్నగా తరిగిన పుదీనాకు, పచ్చిమిరపకాయలు, క్రష్ చేసిన మిరియాలు, చాట్ మసాలా, సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి చూపించిన విధంగా తగినంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కలిపి ఉండలుగా తయారు చేసి ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమం చూపించిన విధంగా రోల్ చేసి సెంటర్లో పెట్టి దాన్ని పర్ఫెక్ట్గా సీల్ చేసి స్లోగా చేత్తో ఒత్తుకుంటూ ఫ్లాట్గా చేసుకొని రోలింగ్ పిన్ తోటి రౌండ్గా చేసి ఎక్కడా చిరక్కుండా జాగ్రత్తగా చేసుకొని దీన్ని వేడి పెనం పైన రెండు పక్కల చూపించిన విధంగా మంచి రంగు వచ్చేంత వరకు చేసి నెయ్యి వేసి మంచిగా కుక్ చేసుకొని కావాలంటే దాంతో వెన్న అలాగే పెరుగు పచ్చడితో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.